అధ్యాయము 50వ వచనం నుండి 49వ వచనం నుండి 64వ వచనం వరకు త్వరగా గోపి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 119 49వ వచనం నుండి 64వ వచనం. ఈ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యముల అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మొదలు కొట్టిని. భక్తిహీనుల పాసాలములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడను. అందరం కలిసి చదువుకున్నాం. అందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. అయితే న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం అనేది ఉంది. ఎలాగనగా మనకు శిశువు పుట్టును, అతడు భుజం మీద రాజ్యభారమును, అంతేకాకుండా 7వ వచనాలు చూసుకుంటే సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, నీతి వలనను న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అయితే ఈ యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయం తీసుకుంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు అనేది పుడుతుంది. మొద్దు అంటే ఒక చెట్టుని నరికేసిన తర్వాత పూర్తిగా మొదల దగ్గర నరికిస్తే దాన్ని ముద్ద అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి చెట్టుని కానీ లేదంటే ఒక ఏదైనా ముల్లం చెట్టు అలాంటి వాటిని నరికిస్తే కొన్ని రోజుల తర్వాత ఆ సైడ్ నుంచి ఏమొస్తుంది, చిగురు అనేది వస్తుంది. అదే తాటి చెట్టు కొబ్బరి చెట్టు నరికితే మరి ఒకసారి చచ్చిపోతే మళ్ళీ చిగురు అనేది పెట్టడం అనేది ఛాన్స్ అనేది
ఉండదు. అయితే దేవుడు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే యెషయా మొద్దు నుంచి ఎందుకు చిగురు పుడుతుందని అన్నాడంటే మనం వాక్యాన్ని పాత నిబంధన కొంచెం ధ్యానిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే యెషయా కుమారుల్లో దావీదు అనే వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవించడం వలన, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు దావీదు యందు ఇష్టం కలిగి అతడికి శాశ్వతమైన కృపను ఇస్తానన్నాడు. అంటే నీ తర్వాత నీ పిల్లలు సింహాసనాన్ని సింహాసనం మీద కూర్చుంటారు. ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే అతను శిక్షిస్తాను తప్ప నీ తర్వాత శాశ్వత కాలం, సదాకాలము, నిరంతరము నీ తరువాత నీ సంతానము సింహాసనం మీద ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇక్కడ చూసుకుంటే మరి ఏమైంది అంటే ఆ యెషయా వంశం అంటే వంశవృక్షము అంటే మామూలుగా ఫ్యామిలీ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ తాతల దగ్గర నుంచి రాస్తారు, వీళ్ళు పుట్టారు, ఫ్యామిలీ ట్రీ అంటారు, లేదా వంశవృక్షము అని అంటారు. ఈ యెషయా యొక్క వంశవృక్షం అనేది దావీదు సింహాసనం మీద లేకుండా నరికి వేయబడింది. అంటే మొద్దు చేయబడింది. అంటే చెట్టు నరికిస్తే మొద్దు అయిపోద్ది అంటారు కదా, ఆ విధంగా నరికి వేయబడింది. ఎందుకు నరికి వేయబడింది మనం ఆలోచించి ధ్యానించుకుంటే, మనం దినవృత్తాంతములు చూసుకుంటే దినవృత్తాంతములు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం సొలొమోను మహారాజు గురించి సొలొమోను మహారాజుకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, బుద్ధి వివేచన గల హృదయం ఇచ్చాడు. అయినా సరే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు. అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరాడు అనమాట. ఏ విధంగా మీరంటే దేవుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు రాజు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. ఏ విధంగా ఉండాలి అని అంటే ఇశ్రాయేలు రాజు ఒకవేళ మీలో ఎవరైనా రాజుగా ఏర్పరచుకుంటే అతడిని మీ సహోదరుల్లోనే ఏర్పరచుకోవాలి. అంతేకాకుండా అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని ఉంటుంది. సొలొమోను మహారాజు ఆ యొక్క దేవుని వాక్యాన్ని మీరుతాడు. మీరు అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకుంటాడు. అంతేకాకుండా దేవుడు ఏం సెలవిస్తాడంటే మీరు ఐగుప్తుకి వెళ్ళి ఆ యొక్క ఫరో దగ్గర ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుర్రాలని తీసుకుని రావడానికి మీరు మనుషులను పంపించి తెచ్చుకోకూడదు అని చెప్పినప్పుడు ఈ సొలొమోను మహారాజు ఐగుప్తు దగ్గరికి మనుషులు పంపించి అక్కడి నుంచి గుర్రాలు కొనుక్కొని ఇశ్రాయేలు దేశానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే ఇదంతా కూడా మీరు చదువుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. అయితే దేవుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, నువ్వు ఒకవేళ మీరు రాజు ఏర్పరచుకుంటే ఆ రాజు విస్తారముగా బంగారాన్ని సమకూర్చుకొనకూడదు అని ఉంటుంది. సొలొమోను మహారాజు అది కూడా చేస్తాడు. అది కూడా విస్తారంగా తన కొరకు బంగారాన్ని సమకూర్చుకుంటాడు. ఈ విధంగా సొలొమోను మహారాజు వృద్ధుడైనప్పుడు అతడు వివాహం చేసుకున్న అన్య స్త్రీలు అతని హృదయాన్ని దేవుని మీద నుండి తమ దేవతల వైపు తిప్పివేయడం కాకుండా సొలొమోను మహారాజుని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవతలకు ధూపం వేయడం, వాళ్ళకి బలు అర్పించడం ఇవన్నీ చేసినప్పుడు దేవుడు తనకు 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు చేస్తుంది మంచిది కాదని 2 మార్లు హెచ్చరించిన అతని మనస్సు అనేది పూర్తిగా చెడిపోద్ది అనమాట. దేవుడు అప్పుడు అతనితో చెప్తాడు, నేను నిన్ను దావీదు సింహాసనం తర్వాత నిన్ను కూర్చోబెట్టాను, నువ్వు సరిగ్గా జీవించలేని చెప్పేసి నీ తర్వాత రాజ్యం అనేది 2 ముక్కలు అయిపోద్ది, ఒక గోత్రం అనేది నీకు ఇస్తాను, మిగతా గోత్రాలన్నీ కూడా మిగతావన్నీ కూడా సపరేట్ రాజ్యం అయిపోద్దని చెప్పినప్పుడు సొలొమోను తర్వాత రెహబాము టైంలో రాజ్యం 2 భాగాలుగా అయిపోద్ది అనమాట. దేవుడు యెరోబాము అనే వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తాడు. యోధా బెన్యామీను 2 పక్కనే ఉంటాయి అన్నమాట. ఈ 2 గోత్రాలు కూడా ఒక రాజ్యంగా ఏర్పడి దాని మీద సొలొమోను కుమారుడు రెహబాము అనే వ్యక్తి రాజుగా అవుతాడు. సొలొమోను కుమారుడు రెహబాము సొలొమోను తర్వాత రాజు అయిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే యెరోబాముతో ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాముతో యుద్ధానికి చేసి తిరిగి తన తండ్రి రాజ్యాన్ని వెనక్కి తీసుకొద్దాం అనుకుంటాడు. కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపించి జరిగింది నా వలన జరిగింది, నేనే దీన్ని చేశాను,
నీ తండ్రి అయిన సొలొమోను పాపమును బట్టి జరిగిందని చెప్పేసి నేను నా వల్ల ఇది జరిగింది, నువ్వు మీరు ఆ యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోతారు. తర్వాత రెహబాము స్థిరపడిన తర్వాత 12వ అధ్యాయం స్పీడ్ మామూలుగా చూసుకోండి అంతే. 12వ అధ్యాయం 1వ వచనంలో రెహబాము రాజ్యం స్థిరపడి తను బలపరిచిపడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఈ సొలొమోను కుమారుడైన రెహబాము కూడా తన రాజ్యం మీద స్థిరపడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయులందరూ కూడా, అంటే ఇశ్రాయేల్ యోధా బెన్యామీన్ గోత్రం వీళ్ళందరూ కూడా యెహోవాను విసర్జించిరి. అయితే అతడు దేవుని విసర్జించినప్పుడు ఏం జరుగుతుందంటే రెహబాము మీదకి ఐగుప్తు రాజు అయినటువంటి ఐగుప్తు రాజు వచ్చి అతని మీద యుద్ధం చేస్తాడు. అయితే ప్రవక్త అయిన షమయా రెహబాము వద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితురు కనుక నేను మిమ్మల్ని పేషకు చేతిలో పడనిచ్చి ఉన్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్తుడని ఒప్పుకొనిరి. ఈ వాక్యం బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడిని విసర్జించిన యెడల ఆయన మనల్ని శత్రువులకి అప్పగిస్తాడు. దేవుడిని విసర్జించిన యెడల ఆయన మనల్ని శత్రువులకు అప్పగిస్తాడు. అయితే తిరిగి మనం వాక్యం ద్వారా హెచ్చరించబడి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. ఇదే రెహబాము విషయంలో జరుగుతుంది. శత్రువు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు, మీరు యెహోవాను విసర్జించారు కాబట్టి మీకు ఈ కీడు వచ్చిందని అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న అధిపతులు రాజు వీళ్ళందరూ కూడా రెహబాము వీళ్ళందరూ కూడా తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్తుడని ఒప్పుకుంటారు. దేవుడే న్యాయమైనవంతుడు, మేము దుర్మార్గులను ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయక యెరూషలేము మీద ఉగ్రత కురిపించగా త్వరలోనే వారికి రక్షణ దయచేసెను. అయితే రెహబాము కుమారుడైన అబియా రాజు అవుతాడు. అయితే రెహబాము తర్వాత అబియా రాజు అయిన తర్వాత ఈ అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా, ఈ అబియాకును ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యోధా రాజు అయిన అబియాకును ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాముకును యుద్ధం అనేది జరుగుతుంది. దేవుడు అబియా పక్షంగా ఉంటాడు. యెరోబాము పూర్తిగా దేవుడిని విసర్జించి చాలా భయంకరంగా జీవించడం జరుగుతుంది. ఇదంతా కూడా రాజుల గ్రంథంలో చదివితే 2వ రాజుల గ్రంథంలో మీకు అర్థమవుతుంది యెరోబాము గురించి, అతడు ఎంత ఘోరమైన పాపం చేశాడో. అసలు దేవుడు అబియా పక్షముగా ఉండి ఆ యోధా రాజ్యానికి విజయాన్ని దయచేస్తాడు. అంతేకాకుండా 13వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే అబియా అభివృద్ధి పొందెను అని ఉంటుంది. అబియా అభివృద్ధి పొందెను. అబియా దేవుని సహాయం వలన అభివృద్ధి పొందాడు. చూసుకుంటే దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా యోధా దేశానికి రాజుగా అవడం జరిగింది. అబియా చనిపోయిన తర్వాత అబియా కుమారుడైన ఆసా రాజు అవుతాడు. ఇదంతా మనం ఎందుకు ధ్యానించుతున్నాం అంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టినని చదివాం కదమ్మా. అసలు యెషయి వంశవృక్షం ఎందుకు నరికివేయబడింది అంటే, ఈ వంశవృక్షం కొన్ని తరాల తర్వాత పూర్తిగా ఇశ్రాయేల్ మీద నుండి తీసివేయబడి తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులను అతని దావీదు పట్టణం మీద పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు అయ్యెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను జీవించిన వాడే అని చెప్పి యథార్థముగా జీవించాడంట. అందుకని 7వ వచనంలో చూసుకుంటే అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేసినో, మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించినందుకు ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. మనం దేవుని వల్ల యథార్థముగా జీవిస్తే, ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తే అందరూ మనకేం చేస్తాడంటే నెమ్మది కలుగు చేస్తాడు. మన శత్రువుల నుండి, మన ఇరుగు పొరుగు వారి నుండి, అందరి నుండి కూడా మనకి దేవుడు నెమ్మది కలుగు చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ టైంలో కూషీయుడైన జెరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యమును
300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషు వరకు రాగా ఆస అతనిని ఎదుర్కొనబోయెను. కూషు రాజు అంటే కూషు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఇథియోపియా దేశానికి సంబంధించిన రాజ్యం అనమాట. అప్పట్లో కూషు ప్రజలు అంటే నల్లగా ఉంటారు అనమాట. బ్లాక్ అంటే ఇప్పుడు తెలుసా మీకు, టీవీలో గారు చూసుంటారు. ఈ బ్లాక్ పీపుల్ అనమాట. ఈ మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అతని అన్నైనటువంటి అహరోను, అదేవిధంగా అతని అక్క అయినటువంటి మిరియాము సనుగుతారు. ఎందుకు సనుగుతారంటే నల్లని బ్లాక్గా ఉన్న, అంటే తెలుసు కదా ఆఫ్రికన్స్ ఎలా ఉంటారో, ఆఫ్రికా ఆవిడని పెళ్లి చేసుకున్నందుకు సనుగుతారనమాట. ఇక్కడ కూడా కూషు రాజు అయినటువంటి కూషీయుడైన జరహు వాళ్ళ మీదకి, ఆశా మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తాడు. ఆశా దగ్గర తక్కువ సైన్యం ఉన్నప్పటికీ దేవుడు వాడిని ఓడించే విధంగా సహాయం చేస్తాడు. ఈ విధంగా ఆశ దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తాడు. యథార్థంగా జీవించి కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు ఆశను హెచ్చిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆశ మీదకి యుద్ధం అనేది రావడం జరుగుతుంది. ఇశ్రాయేల్ రాజు యుద్ధం రావడం జరుగుతుంది. ఆశ మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆశ ఏం చేస్తాడంటే సిరియా రాజు అయిన బెన్హదది యొక్క దూతలు పంపి, నువ్వు నాకు సహాయం చేయమని దూతలు పంపిస్తాడు. అలాగే సిరియా రాజు వచ్చి సహాయం చేస్తాడు. సిరియా రాజు వచ్చి సహాయం చేసిన తర్వాత దేవుడు అతని దగ్గరికి దూతలను పంపుతాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, కూషు రాజు అయిన జరహు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావు, నిన్ను విడిపించాను. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి బయేషా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించకుండా సిరియా రాజుని ఆశ్రయించావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆశ వచ్చిన ప్రవక్త మీద కోపం పడతాడు. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుంటే, రాజులను నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంటుంది. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు మొదట మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుడిని ఆశ్రయించాలి. గబుక్కున మనకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం, లేదంటే ఎవరిదో కాదు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మన మొర అనేది పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆశ ఏలుబడిలో 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అతనికి కాలులో భయంకరమైన ఒక వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయకుండా, ప్రభువా నాకు ఎందుకు నాయన ఈ వ్యాధి ఇచ్చావు, ఏంటి నన్ను స్వస్థపరచుదేవా అని చెప్పేసి దేవుని దగ్గర విచారణ చేయకుండా, ఆయన ప్రవక్తల దగ్గర కూడా విచారణ చేయకుండా ఈ ఆశ వైద్యులను ఆశ్రయించాడంట. వైద్యులను ఆశ్రయించడం తప్పు కాదు, కానీ దేవుని దగ్గరికి ముందు రావాలి. ముందు దేవుని దగ్గరికి వచ్చి, నాయన ఈ వ్యాధి ఎందువల్ల వచ్చింది, దీని నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా అని చెప్పేసి దేవుని ముందు సమాధానపడి దేవునితో మొరపెట్టుకొని వైద్యులను ఆశ్రయిస్తే మంచిది. కానీ ఇతను ముందు దేవుని దగ్గర మనసు నిలుపుకోలేదు, అసలు పూర్తిగా వైద్యుల మీదే ఆధారపడ్డాడు. ఈ ఆశ దేవుని కంటే మనుషులను, రాజులను నమ్ముకున్నట్టుగా మనకి ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఆశ చనిపోతాడు. అతని కుమారుడైన యెహోషాపాతు ఆశాకు బదులుగా రాజు అవుతాడు. యెహోషాపాతు యొక్క యూదా రాజుల్లో ఒక గొప్ప రాజు అనమాట. ఈ యెహోషాపాతు తన రాజ్యానికి వచ్చిన తర్వాత తన రాజ్యాన్ని బలపరుచుకుంటాడు అంటే పూర్తిగా శత్రువుల నుండి ఎటువంటి దాడులు జరగకుండా తను బలపరుచుకుంటాడు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, అయితే దేవుడు ఆ యెహోషాపాతుకు సహాయుడై ఉన్నాడంట. ఈ విధంగా ఉన్నప్పుడు అతడు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచినట్టుగా, అంటే అతడు బెత్షెబాతో పాపం చేయకముందు దావీదు దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాడో అంత భయభక్తులుగా యెహోషాపాతు కూడా దేవుని యందు దావీదు నడిచినట్టుగా ఇతడు దేవుని ముందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి
యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. దీని ద్వారా మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. పాట ఉంటుంది కదమ్మా, స్థిరపరచు వాడువు బలపరచుట వాడువు అని ఒక పాట రాశారు. దేవుడి నుంచి మనకి సహాయం అనేది వస్తుంది. దేవుడి నుండి మనం ఆయన వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుడు మనకి సహాయాన్ని దయచేస్తాడు. అంతేకాకుండా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అంతేకాకుండా అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అంతేకాని దేవుడు స్థిరపరచడం కాదు, బలపరచడం కాదు, కానీ ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలుగు చేశాడంట. యెహోవా మార్గములు యందు నడుచుకుంటూ అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. 12వ వచనం చూసుకుంటే, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించెను. యూదా దేశ పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. దేవుడు ఎవరినైనా సరే ఒక్కసారిగా ఆశీర్వదించాడు, కానీ క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు కూడా అతడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు, అంటే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా యెహోషాపాతు అతడు అంతకంతకు, అంటే స్టెప్ బై స్టెప్ గొప్పవాడే పట్టణాలు కట్టించాడంట. అంతేకాకుండా యూదా పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడిను. అయితే యెహోషాపాతు కూడా జీవితంలో చాలా పెద్ద మిస్టేక్ చేస్తాడు, మామూలు మిస్టేక్ కాదు. ఆ మిస్టేక్ వల్ల అతని తర్వాత చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇతను ఏం చేస్తాడంటే, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి ఆహాబు వద్దకు పోయెను. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు చాలా దుర్మార్గుడు. అతని భార్య అయిన యెజెబెలు, ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు, వీరిద్దరు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని పూర్తిగా పాడు చేసేస్తారనమాట. దేవుడి నుండి అక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా దూరం చేసేస్తాడు. అలాంటి భక్తిహీనులతో ఈ యొక్క భక్తిపరుడైనటువంటి యెహోషాపాతు స్నేహం చేస్తాడు. స్నేహంతో చేయడమే కాకుండా తన కుమారుడైన యెహోరాముకు ఆహాబు కుమార్తె అయిన అతల్యానిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ అతల్య ఎలాంటిదంటే, ఆమె మరొక యెజెబెల్ లాంటి స్త్రీ అనమాట. ఈ యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపించేసి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మొత్తం కూడా బయలుదేవత, అషేరా దేవత, ఆ దేవతల బలిపీఠాలతో, ప్రవక్తలతో నింపేస్తుంది. తెలిసి ఇశ్రాయేల్ దేశంలో ఇలా జరుగుతుంది, ఇంత విగ్రహారాధన చేస్తున్నారు, ఇంత పూర్తిగా భ్రష్టులు అయిపోయారని తెలిసి కూడా యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకి ఆ యొక్క ఆహాబు కుమార్తె అయినటువంటి అతల్యాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు. ఇది తర్వాత ఒక ప్రవక్త వచ్చి, నువ్వు భక్తిహీనులతో స్నేహం చేసావు కాబట్టి యెహోవా యొక్క కోపం నీ మీదకు వచ్చును అని చెప్పడం జరుగుతుంది. ఇతని తర్వాత అతని కుమారుడైన యెహోరాము రాజు అవుతాడు. యెహోరాము రాజు అయిన తర్వాత ఇతను బతుకుంటుండగానే ఏం చేస్తాడంటే, యెహోషాపాతు తనకి కొంతమంది కొడుకులు ఉంటారు. ఆ కొడుకులందరికీ కూడా బంగారం వెండిల కానుకలన్నీ ఇచ్చి, వాళ్ళని ప్రాకారములు గల పట్టణాలు వాళ్ళకి ఇచ్చి, అంటే కొన్ని పట్టణాలను వాళ్ళకి ఇచ్చి, తన కుమారుడైన యెహోరాము జ్యేష్ఠపుత్రుడు కాబట్టి అతనికి రాజ్యము ఇవ్వడం జరుగుతుంది. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ తను స్థిరపరుచుకున్న తర్వాత తన అన్నదమ్ములు అందరినీ కూడా చంపించేస్తాడు. ఇదంతా చూస్తే ఆహాబు భార్య అయిన యెజెబెలు గుర్తుకొస్తుంది, ప్రవక్తలను చంపేసినట్టుగా. దీని వెనకాతల యెహోరాము భార్య ఆహాబు కూతురైనటువంటి అతల్య హస్తం ఖచ్చితంగా ఉండొచ్చు. తన అన్నదమ్ములందరిని చంపేసి అతడు రాజుగా తను స్థిరపరుచుకున్న తర్వాత అన్నదమ్ములందరిని చంపించేస్తాడు. చంపించిన తర్వాత
అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు ఏ విధంగా ప్రవర్తించాడో అదేవిధంగా యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కూడా అదే విధంగా ప్రవర్తించి యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. దేవుడికి కోపం వస్తుంది, ఇది చేసిన పని కోపం వస్తుంది. కానీ దావీదుతో చేసినటువంటి ఆ యొక్క ప్రమాణము, దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును గుర్తు చేసుకొని దేవుడు వాళ్ళని నశింప చేయలేకపోతున్నాడు కదా. అక్కడ దేవుడు తన కోపాన్ని తాను బిగబట్టుకోవడం జరిగింది. తర్వాత యెహోరాము చూసుకుంటే యెహోరాముకి ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాస్తాడు. పత్రిక రాసి, నువ్వు ఇలాగా దేవుడిని విడిచిపెట్టి చాలా భ్రష్టుడు అయిపోయావు, నువ్వు నడిచిన మార్గాలు అసలు ఏం బాగలేదు, నీకన్నా యోగ్యులైన నీ సహోదరులందరినీ కూడా, నీ అన్నదమ్ములందరినీ కూడా నువ్వు చంపించావు అని చెప్పేసి, నీకు ఒక రోగం వస్తుంది, నీ యొక్క ఉదరం అంటే కడుపులో ఒక రోగం వస్తుంది, నీ పేగులు పడిపోయి నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి ప్రవక్త అయిన ఏలియా ఒక లెటర్ రాసి పంపిస్తాడు. అదేవిధంగా అతని కడుపులో రోగం వచ్చి అతని పేగులు బయటకు వచ్చి చనిపోవడం జరుగుతుంది. యెహోరాము తర్వాత అతని కుమారుడైన అహజ్య రాజు అవుతాడు. ఈ అహజ్య ఎవరంటే యెహోరాముకి ఆహాబు కూతురైనటువంటి అతల్యకి పుట్టినటువంటి కొడుకు. ఈ అతల్య ఏం చేస్తుందంటే తన కుమారుడిని దుర్మార్గముగా నడుచుకున్నట్లు చేస్తుంది. ఇక్కడ ఏం రాసి ఉంటుందంటే, అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇక్కడ అంటే ఆహాబు కుమార్తె. యాక్చువల్లీ ఇక్కడ ఒమ్రీ కుమార్తె అని ఎందుకు రాశారంటే, యేసు ప్రభువుని దావీదు కుమారుడు అంటాం, అంటే దావీదుకి డైరెక్ట్గా పుట్టలేదు కానీ దావీదు వంశంలో పుట్టాడు. అంటే ఇక్కడ కూడా ఆమె ఒమ్రీకి పుట్టలేదు కానీ ఒమ్రీ వంశంలో పుట్టింది. ఏ విధంగా అంటే ఆహాబు తండ్రి పేరు ఒమ్రీ అనమాట. కాబట్టి ఒమ్రీ వంశంలో పుట్టింది కాబట్టి ఒమ్రీ కుమార్తె అనేసి అనడం జరిగింది. అహజ్య కూడా ఆహాబు సంతతి వారి వల్లనే అతడు యెహోవా దృష్టికి చెడునతను నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలే, అతని నాశనమునకు కారకులైరి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాల్సిందంటే, ప్రతి రాజు గురించి చదివినప్పుడు ఆ రాజు నుండి మనం ఎంతో కొంత నేర్చుకోగలం. మన ఆలోచనకర్తలు ఎలాంటి వారు, మనకు సమస్య వచ్చినప్పుడు మన కౌన్సిలర్స్, మనం అడిగితే అలా చెయ్యి ఇలా చెయ్యి అనేసి రాంగ్ ట్రాక్లోకి నడిపించిన వాళ్ళు ఉంటారు. ఈ అహజ్యకి కౌన్సిలర్స్ ఎవరంటే, అంటే ఆలోచనకర్తలు ఎవరంటే తన తల్లి, కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతనికి ఆలోచనకర్తలే, అతని నాశనానికి కారకులైరి. ఏ తల్లి అయినా మంచి మార్గంలో నడుచుకోమని చెప్తుంది. ఈ యొక్క ఆహాబు కుమార్తె అయిన ఆ యొక్క ఆహాబు యెజెబెలుకు పుట్టినటువంటి అతల్య తన కొడుకుని దుర్మార్గముగా ప్రవర్తించినట్లు చేసిందంట. అయితే ఇతనికి ఆహాబుతో చుట్టరికం ఉంది కాబట్టి ఆహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేల్ దేశంలో రోగి ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క తనంటే సొంత మేనమామ అనమాట, తన మాయ అంటే ఆహాబు కొడుకు మామయ్య అవుతాడు. ఎందుకంటే వీళ్ళ తల్లి ఆహాబు కూతురు కాబట్టి ఆహాబు కొడుకు మాయ అవుతాడు. కాబట్టి అతను చూడడానికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ఇతడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేల్ మీద రాజుగా ఏర్పరచుకున్నటువంటి యెహూ చేతిలో అతడు చనిపోవడం జరుగుతుంది. అంతటా అహజ్య తర్వాత ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో యెహూ అనే వ్యక్తి ఆహాబు సంతతి వారిని అందరినీ చంపించేస్తాడు. అంతేకాకుండా తన సహోదరుడైనటువంటి యెహోరామును కూడా చంపేశాడు. యెహోరాముతో పాటు తన సహోదరుడైనటువంటి యెహోరాముని, తన కొడుకైనటువంటి అహజ్యాని ఆ యొక్క కొత్తగా వచ్చినటువంటి రాజు అయినటువంటి యెహూ చంపేశాడని తెలిసి ఈ అతల్య చాలా కోపం తెచ్చుకుంటుంది. ఎందుకంటే తన కన్నోరు అందరినీ కూడా చంపేస్తాడు. ఆ యొక్క అతల్య తాలూకా కన్నోరు ఆహాబు కుమారుడైన యెహోరాముని, అదేవిధంగా యెజెబెల్ని, అదేవిధంగా అతను చూడడానికి వెళ్ళిన తన కుమారుడైన అహజ్యాని అందరినీ కూడా ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజు అయినటువంటి ఆ యొక్క యెహూ చంపివేయడం జరుగుతుంది.
ఈవిడేం చేస్తుందంటే అతని మీద ఉన్న కోపం అంతా కూడా ఈ యోధా రాజు సంబంధాల మీద చూపించి యోధా రాజు సంబంధాలందరినీ కూడా చంపించేస్తుంది. అతల్య ఏం చేస్తుందంటే యోధా రాజులందరినీ చంపించేస్తుంది, రాజు సంబంధాలు అందరినీ చంపించేసి ఆవిడ రాణి అయిపోద్ది. ఆవిడ ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది. ఎవరు ఆవిడ అంటే అహాబు యెజెబెలు కూతురు, యోధా రాజ్యానికి రాణిగా అయిపోయి ఆవిడ పరిపాలన చేస్తుంది. తక్కువ ఒక నెల 2 నెలలు చేతికిన 6 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. అయితే ఈవిడ రాజకుమారులను కూడా చంపిస్తున్నప్పుడు అహజ్యా సహోదరి అంటే చనిపోయిన ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళి చనిపోయినటువంటి ఆ యొక్క అహజ్యా సహోదరి ఏం చేస్తుందంటే అతని కొడుకుని ఈ అతల్య చంపకుండా దాస్తుంది, జాగ్రత్తగా దాస్తుంది. ఎక్కడ దాస్తారంటే ఈ అహజ్యా సహోదరి అయిన యెహోషబ, ఆవిడ పేరు యెహోషబ. ఇక్కడ రాజుల గ్రంథంలో యెహోషబ అని రాసి ఉంటుంది, దినవృత్తాంతంలో యెహోషబతు అని రాసి ఉంటుంది. ఈవిడ ఎవరంటే యెహోరాము కూతురు. ఈవిడ తన సహోదరుని అహజ్యా కొడుకుని దాస్తుంది. అతని పేరు యోవాషు. జాగ్రత్తగా ఒక గదిలో దాస్తుంది. ఎక్కడంటే ఇతని భర్త, ఆవిడ భర్త యాజకుడు అనమాట. యాజకుడు, అతని పేరు యెహోయాదా. ఒక గదిలో జాగ్రత్తగా దాచి చాలా సంవత్సరాలు దాస్తారు. దాచి కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త ధైర్యం తెచ్చుకొని ఆ అబ్బాయిని బయటికి తీసుకుని వచ్చి యెహోవా మందిర ఆవరణంలో కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి శతాధిపతులతో అధికారులతో ప్రమాణం చేయించి యోధా దేశంలో ఉన్నటువంటి లేవీయులందరినీ కూడా పిలిపిస్తాడు. అంతేకాకుండా ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పెద్దలు ఉంటారు కదమ్మా, వీధిలో పెద్దలు ఉంటారు, ఇంటికి పోయి పెద్దలందరినీ కూడా పిలిపించి ఇతడు అహజ్యా కుమారుడు మన 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 వాడుకు చొప్పున రాజు రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి అతనికి పట్టాభిషేకం చేసి రాణి అయిన అతల్యకు తెలియకుండానే అతడు అహజ్యా కుమారుడైనటువంటి యోవాషుకి పట్టాభిషేకం చేసి రాజుగా చేస్తాడు. యోవాషు రాజు అయిన తర్వాత యోవాషు నీతి న్యాయంగా పరిపాలిస్తాడు, మంచిగా పరిపాలిస్తాడు. అయితే యెహోయాదా బ్రతికున్నంత కాలం అతడు మంచిగా ఆ యోధా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ప్రజలందరూ కూడా యెహోయాదా అంటే యాజకుడు యెహోరాము రాజు అల్లుడు అనమాట. యెహోరాము రాజుకి అల్లుడు. ఆ యెహోయాదా అనేటువంటి యాజకుడు బతికున్నంత కాలం కూడా ఈ యోవాషు మంచిగానే ఉంటాడు. అంతేకాకుండా యోవాషుతో పాటు ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అతను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుడిని విడిచిపెట్టి పూర్తిగా చెడిపోతారనమాట. చెడిపోయినప్పుడు దేవుడు యెహోయాదా కుమారుడైన జకర్యాని వారి దగ్గరికి పంపించి, మీరు చేస్తుంది మంచిది కాదు, మీరు మీ దేవుడిని విసర్జించారని చెప్పేసి వాళ్ళ మీద దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు అక్కడున్న ప్రజలు వినకుండా అతని మీద కుట్ర చేస్తారు. ఈ యోవాషు కూడా తనకి వరుసగా మామయ్య అయినటువంటి తన మేనత్త భర్త, మేనత్త కొడుకులు వీళ్ళందరూ కూడా యోవాషుని దాచి అతను రాజుగా చేస్తారు. ఆ యొక్క ఉపకారాన్ని అతడు మర్చిపోయి ఆ యొక్క యెహోయాదా కుమారుడు అయినటువంటి జకర్యా అంటే తన మేనత్త కొడుకు ఎవరైతే అతన్ని దాచిందో ఆ మేనత్త కొడుకుని చంపిస్తాడు. చాలా ఘోరం. ఎందుకంటే అతన్ని చంపకుండా అతల్య చేతిలో నుండి కాపాడినటువంటి ఆ మేనత్త వరుసకు మామయ్య అయినటువంటి ఆ యొక్క యెహోయాదా అతని కుమారులు అతనికి ఎంతో సాయం చేశారు. కానీ ఆ యెహోయాదా చనిపోయిన తర్వాత అతని కుమారుల్ని ఇతను చంపిస్తాడు యోవాషు. ఇతడు చేసిన ద్రోహమును బట్టి, అతడు యెహోయాదా కుమారులను చంపించిన దాన్ని బట్టి అతని మీద అతని సేవకులు కుట్ర చేసి యోధా రాజు అయినటువంటి యోవాషుని చంపేస్తారు కుట్ర చేసి. ఈ విధంగా యోధా రాజుని యోవాషు యొక్క ప్రారంభం బాగుంటుంది, కానీ అంతం అనేది బాగోదు. మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలాగున్నామో మనం ఇప్పుడు ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో దేవుడి కోసం జీవించాలి, దేవుణ్ణి వెంబడించాలి, వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి, ప్రార్థించాలి అనేటువంటి మనలో ఉన్న తపన ఇప్పుడు ఉందా లేదా అని మనం
గ్రహించుకోవాలి. మన జీవితంలో కూడా ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం, దేవుని నమ్ముకున్న కొత్తలో ఎలా జీవిస్తున్నాం. యెహోయాదా ఇతడు బ్రతికున్నంత వరకు కూడా, యాజకుడైన యెహోయాదా బ్రతికున్నంత వరకు కూడా యోవాషు మంచిగా ఉంటాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత యోవాషు పూర్తిగా భ్రష్టుడైపోవడం జరుగుతుంది. అతని తర్వాత అమజ్య రాజ్యానికి వస్తాడు. అతడు యోవాషు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అమజ్య రాజు అవుతాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన కానీ మనఃపూర్వకంగా ప్రవర్తింపలేదు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన సేవకులను చంపించెను. ఇతడు అమజ్య తన రాజ్యానికి వచ్చిన తర్వాత, రాజ్యం అతని మీద స్థిరపడిన తర్వాత, ఎవరైతే తన తండ్రిని చంపారో ఆ సేవకులను అతడు చంపించాడు. అంతేకాకుండా ఈ అమజ్య జీవితంలో చూసుకుంటే ఇతడు ఎదోమీయులతో యుద్ధానికి వెళ్ళి ఎదోమీయులు అంటే ఏసవ్ సంతానానికి చెందినవారమ్మ. ఎదోమీయుల మీదకి యుద్ధంకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం గెలుస్తాడు. యుద్ధం గెలిచి వచ్చిస్తే బాగుండు. యుద్ధం గెలిచి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎదోమీయుల దేవతలను తీసుకొని వచ్చి వాటిని యోధా దేశానికి తీసుకొచ్చి వాటిని పూజించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇతని హృదయం గర్వంతో నిండిపోయి ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపుతాడు. ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపి నాతో యుద్ధానికి రా అన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు చెప్తాడు, నువ్వు ఎదోమీయుల మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి నువ్వు గెలిచినందుకు నీకు హృదయం గర్వంగా ఉంది, నాతో నీకు ఎందుకు యుద్ధం అని చెప్పేసి అన్నప్పుడు అయినా సరే పట్టు విడవకుండా యుద్ధానికి వెళ్ళి ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఓడిపోయి వచ్చేస్తాడు. పూర్తిగా అతని పరిస్థితి పూర్తిగా పడిపోతాడు అనమాట. దేవుడిని అతడు ముందు భక్తిగా జీవిస్తాడు, తర్వాత విగ్రహారాధికుడైపోతాడు. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని కుట్ర చేసి అతన్ని కూడా చంపేస్తారనమాట. అమజ్యాన్ని కూడా చంపడం జరుగుతుంది. అమజ్య తర్వాత ఉజ్జియా యోధా రాజ్యానికి రాజుగా వస్తాడు. ఉజ్జియా అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతడిని వర్ధిల్ల చేసెను. మనం దేవుడిని ఆశ్రయించినంతకాలం, దేవుని వాక్య ప్రకారం జీవించినంతకాలం దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని విడిచిపెట్టిస్తే దేవుడి ఆశీర్వాదాలు మన మీద ఆగిపోతాయి. ఇక్కడ కూడా ఈ యొక్క అమజ్య తర్వాత అమజ్య కుమారుడైన ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థంగానే జీవించాడంట. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతను వర్ధిల్ల చేసెను. ఇతడు ఏం చేస్తాడంటే శత్రువుల మీదకి వెళ్ళి అతను వాళ్ళని జయిస్తాడు. జయించిన తర్వాత అతడు అధికముగా అభివృద్ధి నొందెను. 8వ వచనంలో చూసుకుంటే అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను అని ఉంటుంది. కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గము ప్రదేశంలో అన్నిటిను వ్యాపించెను. అంతేకాకుండా ఈ యొక్క ఉజ్జియా జీవితంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. ఏంటంటే ఇతను వ్యవసాయం ముందు అపేక్ష కలవాడు అని రాసి ఉంటుంది. అంటే వ్యవసాయం అంటే ఇతనికి ఇష్టం అనమాట. ఇతని గురించి వ్యవసాయం చేయడానికి అతనికి ద్రాక్ష తోటలు, అతనుకున్న వ్యవసాయం చేయడానికి వ్యవసాయకులు మనుషులు అతనికి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా అతనికి విస్తారమైన పశువులు ఉన్నాయంట. వాటి కొరకు అతడు బావులను కూడా తవ్వించాడు. అయితే ఉజ్జియాకు సైన్యం ఉంది, చాలా పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యం కొరకు అతడు డాళ్లను, ఈటెలను, స్థిరస్థానములను, కవచములను, విల్లులను, ఒడిసెలను చేయించెను. ఉజ్జియా తన సైన్యం కొరకు పరికరాలను చేయించాడు. అతడు స్థిరపడిన తర్వాత అతడి మనస్సును గర్వించి చెడిపోయెను. మన జీవితంలో కూడా దేవుడు మనకి మేలు చేసిన తర్వాత, మనల్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళిన తర్వాత మన హృదయంలో ఏం రాకూడదమ్మా? గర్వము రాకూడదు. ఉజ్జియా దేవుడిని ఆశ్రయించినంతకాలం అతడు వర్ధిల్ల చేశాడంట దేవుడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఇతడు ఏం చేస్తాడంటే అంతా మంచిగానే జీవిస్తాడు, కానీ పూర్తిగా హృదయంలో గర్వం వచ్చేసి దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించి అహరోను వంశస్థులు చేయాల్సిన పని, ఆ యొక్క దేవునికి ధూపం వేయాల్సిన పని
ఇతడు ఆ ధూపార్తిని పట్టుకొని వెళ్ళి దేవునికి ధూపం వేయడానికి వెళ్తాడు. అయితే యాజకులు చాలామంది యాజకులు దేవుని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అతన్ని ఎదిరిస్తారు. ఉజ్జియా, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ప్రధాన యాజకుడు కూడా అక్కడ ఉంటాడు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు చేస్తున్న పని వల్ల నీకు ఘనత అనేది రాదు అని చెప్పిన అతడు వాళ్ళ మీద తిరగబడతాడు. వాళ్ళ మీద తిరగబడినప్పుడు అక్కడ దేవుడి మందిరంలోనే నొసటి మీద కుష్ఠరోగం అనేది పుడుతుంది. కుష్ఠరోగం పుట్టగానే అతన్ని దేవుని మందిరం నుంచి బయటికి తవిలేస్తారనమాట. తవిలేసిన తర్వాత అతడు ఒక ప్రత్యేకమైన గదిలో జీవిస్తాడు. తర్వాత అతడు చనిపోతాడు. ఉజ్జియా చనిపోయిన తర్వాత యోతాము రాజు అవుతాడు. యోతాము రాజు అయిన తర్వాత యోతాము దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థంగానే జీవిస్తాడు. ఇతడు కూడా మంచి రాజే. ఇతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేస్తాడు. చేసి వాళ్ళు గెలుస్తాడు. యోతాము దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. మనం మన దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తే మనం బలపరచబడతాం. ఆ బలపరచబడడం అంటే దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. అది రాజకీయ బలం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎవరైనా ప్రార్థన చేసే వ్యక్తులు కావచ్చు. మనకి దేవుడు బలాన్ని కలుగు చేస్తాడు. తర్వాత ఉజ్జియా కుమారుడైన ఆషా రాజు అవుతాడు. యోధా రాజుల్లో అత్యంత దుర్మార్గమైన రాజు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఆహాజే. యోధా రాజులందరిలో కూడా ఆ యెహోరాము తర్వాత, అహజ్యా తర్వాత అత్యంత దుర్మార్గమైన రాజు ఈ ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజు తన పితరుడైన దావీదు వల్ల యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. 28వ అధ్యాయం. అతడు ఇశ్రాయేలు రాజ్య మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెనిహిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేక్రియలే చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఇతడు పూర్తిగా విగ్రహారాధికుడే. తన కుమారులను అగ్నిలో దహించాడంట. దహన బలిగా తన పుట్టిన కొడుకుల్ని బలిగా అర్పించాడు. అతడు ఉన్నత స్థలములను కొండల మీదను ప్రతి పచ్చటి చెట్టు క్రిందను బొల్లు అర్పించు ధూపం వేయచ్చు వచ్చను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించను. ఆ దమస్కు పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతాడు. చాలామంది ఇశ్రాయేల్ చెరగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఇశ్రాయేల్ రాజు కూడా ఇతని మీద అటాక్ చేసి చాలామందిని తీసుకొని వెళ్ళిపోతాడు. చాలామంది చెరగా తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త వచ్చి, మీరు మీ సహోదరులను చెరపట్టకూడదు కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు వదిలేస్తారు. తర్వాత ఎదోమీయులు కూడా ఇతని మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి, ఎదోమీయులు అంటే ఏసావు సంతానానికి చెందిన వీళ్ళు కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా కొంతమందిని చెరపట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఫిలిస్తీన్లు కూడా అటాక్ చేస్తారు. ఈ విధంగా సిరియన్లు, ఇశ్రాయేల్ రాజు, ఎదోమీయులు, ఫిలిస్తీన్లు అందరూ అటాక్ చేసి యోధా రాజ్యాన్ని కొక్కలు చింపిన ఇస్తరాకు వలె చేసేస్తారనమాట. తన గురించి రాసి ఉంటుంది. అతడు యోధా దేశాన్ని దిగంబరిగా మార్చేశాడంట. దిగంబరిగా అంటే అసలు పూర్తిగా వస్త్రహీనుడు ఎలా ఉంటారో ఆ విధంగా మార్చేశాడని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి కారణం ఏంటంటే, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్లి గతి పట్టెను. అయితే దేవుని విసర్జించినందున వాళ్ళకి అట్టి గతి అనేది పడుతుంది. తర్వాత ఇతడు ఇంకా ఘోరమైన పని ఏం చేస్తాడంటే, ఆపత్కాలం ముందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికంగా అతిక్రమములు జరిగించను. అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఆపత్కాలం అంటే ఏంటమ్మా? కష్టకాలం ముందు ఎవరైనా దేవుడిని ఆశ్రయిస్తారు. అయితే ఇతడు మరీ అధికముగా అతిక్రమములు జరిగించాడు కాబట్టి అధికంగా అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. అయితే ఇతడు ఏమనుకుంటాడంటే, సిరియా రాజులు దేవతల వారికి సహాయం చేయొచ్చున్నావు కనుక వాళ్ళు యుద్ధాలు గెలుస్తున్నారు కాబట్టి ఆ సిరియా రాజ్యానికి సంబంధించిన దేవతలను తీసుకొచ్చి ఇతడు పూజించడం స్టార్ట్ చేస్తాడు. ఇతడు పూర్తిగా దేవుడికి విరుద్ధంగా మారిపోయి దేవుడు అంటే పడకుండా దేవుడి మీద కోపంతో దేవుని మందిరాన్ని మూయించేస్తాడు. దేవుడి మందిరం తాలూకా తలుపుల్ని మూయించేసి పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు. తర్వాత ఇతడు మరణించడం జరుగుతుంది. ఇతడు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి హిజ్కియా రాజుగా వస్తాడు.
హిజ్కియా రాజుగా వచ్చిన తర్వాత అతడు దేవుని యొక్క మందిర తలుపుల్ని తెరిపిస్తాడు. తన తండ్రి అయినటువంటి ఆ యొక్క ఆహాజు జీవించినట్లే కాకుండా యెహోవా దృష్టికి యథార్థంగా జీవిస్తాడు. అతడు తలుపులు తెరిపించి నిత్యము దేవునికి ఆరాధన జరిగినట్లుగా, నిత్యము దేవునికి బలులు అర్పించే విధంగా, నైవేద్యం అర్పించే విధంగా ఆ క్రమాన్ని తిరిగి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా తన తండ్రి అయిన ఆ యొక్క ఆహాజు దేవుని మందిరంలో ఉంచిన నిషిద్ధ వస్తువులన్నింటినీ కూడా తీసి బయట పారవేయడం జరుగుతుంది. అదేవిధంగా మందిరం అంతటిని బాగు చేస్తాడు. తర్వాత ఈ ఇశ్రాయేలు యోధ రెండు కలిపి పస్కా పండుగను ఆచరించడానికి అందరినీ కూడా యోధా దేశంలో ఉన్నటువంటి యెరూషలేముకు రమ్మని ఆహ్వానం పంపిస్తాడు. పస్కా పండుగ ఈ యొక్క యోధా దేశంలో ఉన్నటువంటి యెరూషలేములో పస్కా పండుగని చేస్తాడు. పస్కా పండుగను చేసిన తర్వాత ఈ విధంగా దేవునికి యథార్థంగా జీవిస్తున్న టైంలో అతని మీదకి అషూర్ రాజు అయిన సన్హెరీబ్ అనే వ్యక్తి వస్తాడు. సన్హెరీబ్ అనే వ్యక్తి వచ్చినప్పుడు హిజ్కియా టైంలోనే మన యెషయా ప్రవక్త గ్రంథం ఉంది కదమ్మా, ఆ యెషయా బుక్ రాసినట్టు యెషయా ప్రవక్తగా ఉంటాడు. ఈ యెషయా హిజ్కియా ప్రవక్త ప్రార్థన చేస్తారు, ప్రభువా మా మీదకి ఇలాగా అషూర్ రాజు అయిన సన్హెరీబ్ వచ్చాడు, సాయం చేయి ప్రభు అన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆ అషూర్ రాజ్యం యొక్క సైన్యాన్ని హతము చేయడం జరుగుతుంది. అయితే హిజ్కియా కూడా అతనికి దేవుడు విస్తారమైన ధనాన్ని, విస్తారమైన ఆస్తిని ఇస్తాడు. అతను బహు ధనవంతుడైన తర్వాత అతని హృదయంలో ఏమొస్తుందంటమ్మా, గర్వము వస్తుంది. గర్వం వచ్చిన తర్వాత అతడు దేవుని ఎదుట తను తగ్గించుకుంటాడు. తర్వాత అతనికి దేవుని ఎదుట తను తగ్గించుకున్నప్పుడు యెహోవా కోపము దేవుని మీదకి రాదనమాట. కాబట్టి ఇశ్రాయేలు రాజులందరినీ చూస్తే ఒక్కొక్కరిని స్థిరపడిన తర్వాత వాళ్ళు నాశనం అయిపోయారు. చాలామంది నాశనం అయిపోవడం, దేవుడిని విసర్జించారు. స్థిరపడిన తర్వాత వారి హృదయంలోకి గర్వం వచ్చింది. మనం ఎంత హెచ్చికి వెళ్ళినా, దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా, ఎంత ఘనపరిచినా, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా మన హృదయంలో ఏం రాకూడదు అంటే గర్వం అనేది రాకూడదు, అహంకారం అనేది రాకూడదు. మనం హెచ్చించిన తర్వాత, దేవుడు ఘనపరిచిన తర్వాత దేవుడిని మనం విసర్జించకూడదు. దేవుడిని విసర్జించి ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను మనం అనుసరించకూడదని దేవుని వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. హిజ్కియా తర్వాత ఆమె కుమారుడైన మనష్షే రాజు అవుతాడు. ఈ మనష్షే కూడా అత్యంత దుర్మార్గుడైన రాజుగా ఉంటాడు. ఈ మనష్షే కూడా దేవుడు విడిచిపెట్టేసి చెడుగా జీవించడం జరుగుతుంది. ఈ మనష్షే కూడా అత్యంత దుర్మార్గుడిగా జీవిస్తాడు. మనష్షే కూడా దుర్మార్గంగా జీవించినప్పుడు దేవుడు అతన్ని, ఈ మనష్షే ఎంత ఘోరమైన పాపం చేస్తాడంటే ఏకంగా దేవుడు మందిరంలోనే ఆ అన్ని దేవతలకు ఒక బలిపీఠం కట్టేస్తాడు. అదే కాకుండా దేవుని మందిర ఆవరణంలో 2 బలిపీఠాలు కట్టేస్తాడు అన్ని దేవతలకి. అంత ఘోరంగా దేవుడి మందిరంలో అంత ఘోరంగా పాపం చేస్తాడనమాట. అయితే దేవుడు అతన్ని వేరే బబులోను రాజుకి అప్పగించడం జరుగుతుంది. అతడు సంఖ్యలు వేసి బబులోను సామ్రాజ్యంలో అతడు జైల్లో ఉన్నప్పుడు అతడు దేవుడిని సహాయం కోరతాడు. దేవా, నేను పాపిని ప్రభు, నేను దుర్మార్గుడిని, నేను చాలా తప్పు చేశాను, నాకు సాయం చేయి ప్రభు అని తను తగ్గించుకొని తిరిగి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తాడు. యోధా దేశానికి వచ్చి యోధా రాజుగా చేస్తాడు. దేవుడే ఇశ్రాయేల్ది, దేవుడే నన్ను రక్షించాడని హృదయంలో తెలుసుకొని గ్రహించుకొని విగ్రహారాధన అంతటిని కూడా తీసేసి యథార్థంగా జీవిస్తాడు. తర్వాత అతని కుమారుడైన ఆమోను కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు, విగ్రహారాధన చేస్తాడు, భయంకరంగా జీవిస్తాడు. అయితే తన తండ్రి అయిన మనష్షే ఏ విధంగా గుణపడతాడో, కష్టకాలంలో దేవుడిని ఆశ్రయించి ముందుగా చాలా చెడుగా జీవించిన తర్వాత అతడు తన తప్పును తెలుసుకొని తిరిగి దేవుడిని ఆశ్రయించి భక్తిపరుడుగా మారతాడు. ఆ విధంగా మారకుండా చివరి వరకు దుర్మార్గంగా జీవిస్తాడు. ఆమోను తర్వాత ఏషియా వస్తాడు. ఏషియా దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తాడు, మంచిగా జీవిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం అతని టైంలో దొరుకుతుంది. ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు అందులో ఉన్న ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఏషియా తన బట్టలు చింపుకొని ఏడవడం జరుగుతుంది. ఏషియా తన జీవితం అంతా మంచిగా జీవిస్తాడు. అయితే చివరిలో ఐగుప్తు రాజు వేరే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏషియా తనకు సంబంధం లేనప్పటికీ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తాడు యుద్ధానికి. ఐగుప్తు రాజు అయిన నెకో ఒక వర్తమానం పంపుతాడు. ఏషియా, నేను పలానా దగ్గరికి దేవుడు నన్ను పంపిస్తున్నాడు, దేవుని మాటను బట్టి నేను ఆ రాజ్యాన్ని నాశనం చేయడానికి నేను వెళ్తున్నాను, నువ్వు దయచేసి నాకు అడ్డు రాకన్నా సరే దేవుడు మాటగా చెప్పబడినటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజు అయిన ఫరో మాటను అతడు వినకుండా అతని మీదకి యుద్ధానికి వెళ్ళి ప్రాణం అనేది పోగొట్టుకుంటాడు.
యోషియా తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు రాజు అవుతాడనమాట. యెహోయాహాజు రాజు అవుతాడు. ఈ యెహోయాహాజు కూడా దేవుని దృష్టికి లాస్ట్లో 36 అధ్యాయం దినవృత్తాంతాల ఎండింగ్లో అతను 3 నెలలు మాత్రమే ఏలుతాడు. 3 నెలలు ఏలిన తర్వాత ఐగుప్తు రాజు అయిన నెకో అతన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయి అతనికి బదులుగా అతని కుమారుడైన ఎల్యాకీము లేదా యెహోయాకీముని రాజుగా చేస్తాడు. ఆ యెహోయాకీము ఇతను కూడా దేవుని దృష్టికి చెడు నడత నడుస్తాడు, దేవుడికి చిత్తానుసారంగా జీవించడు. ఇతన్ని బబులోను రాజు అయినటువంటి బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయి తర్వాత అతని తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోయాకీనుని రాజుగా చేస్తారు. ఈ యెహోయాకీను కూడా 3 నెలలు మాత్రమే వెళ్తాడు. 3 నెలలు వెళ్ళిన తర్వాత ఇతన్ని కూడా నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయి సిద్కియాని రాజుగా చేస్తారు. ఈ సిద్కియా లాస్ట్ రాజు అమ్మ. ఈ సిద్కియాయే లాస్ట్ రాజు. సిద్కియా కూడా బహు దుర్మార్గంగా జీవిస్తాడు. ఆ కాలంలో ఇర్మియా ప్రవక్తగా ఉంటాడు. ఇర్మియా మాట కూడా వినకుండా చాలా చెడుగా జీవిస్తాడు. అనేక మంది అబద్ధ ప్రవక్తలను నమ్ముకుంటాడు. అదేవిధంగా ఆ కాలంలో జనులు కూడా చాలా భ్రష్టులైపోతారు. దేవుడు తన ఉదయాన్నే తన ప్రవక్తలను దూతలను పంపించినా వాళ్ళని హేళన చేస్తారు, వాళ్ళని ఎగతాళి చేస్తారు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని కోపము ఆయన జనుల మీదకి నివారింపశక్యము కాకుండా వస్తుంది అనమాట. అంటే చాలా ఘోరమైన దేవుని ఉగ్రత వచ్చినప్పుడు బబులోను రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి అక్కడ ఉన్న యవనస్తులను ముసలోళ్ళని ఎవరిని కనికరం లేకుండా చాలామందిని చంపేస్తాడు. చనిపోగా మిగిలిన వారిని బబులోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విధంగా యూదా సామ్రాజ్యానికి దావీదు సింహాసనానికి ఎండకార్డు అనేది పడుతుంది. ఈ ఎండకార్డు పడుతుంది అంటే ఇక్కడ తర్వాత చెరలో నుంచి వచ్చిన తర్వాత దావీదు వంశస్థులైనటువంటి షయల్తీయేలు, జెరుబ్బాబెలు అనే కొంతమంది రాజులుగా ఉండరు, అధికారులుగా ఉంటారు, కానీ రాజులుగా ఉండరు. అయితే ఈ విధంగా దావీదు సింహాసనము మొత్తం 20 మంది రాజులు ఉంటారు. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు కుమారుడు యెహోరాము కుమారుడు అహజ్యా కుమారుడు యోవాషు. అంతేకాకుండా యోవాషు కుమారుడు అమజ్యా కుమారుడు ఉజ్జియా కుమారుడు ఆమోను కుమారుడు యోతాము, ఆహాజు కుమారుడు హిజ్కియా మనష్య కుమారుడు ఆమోను, ఏషియా, యెహోయాకీను, సిద్కియా. మొత్తం 20 మంది రాజులు. దావీదు తర్వాత 20 మంది యూదా రాజులు ఉంటారు. ఈ 20 తర్వాత దావీదు సింహాసనం అనేది అక్కడతో నరికివేయబడుతుంది. అది దాన్నే యెషయా గ్రంథంలో ఏమని రాస్తుందంటే యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును అని చదవండి అమ్మా. అదొకసారి అదే ఎండింగ్. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. అయితే ఎవరు అంకురము, ఎవరు చిగురు అంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. గాబ్రియల్ దూత మరియమ్మకు కనబడి చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అయితే దావీదు దగ్గర స్టార్ట్ అయ్యి సిద్కియాతో ఎండ్ అయిపోయిన దావీదు సింహాసనము ఎవరికి ఇవ్వబడిందమ్మా? ఆ దావీదు వంశంలో జన్మించినటువంటి యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. పిలాతు యేసుప్రభుని నువ్వు రాజువా అన్నట్టు అడిగితే నేను రాజునే అంటాడు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన రాజ్యం అనేది స్థాపించబడింది. ఇప్పుడు మనం అందరం ఉన్నామంటే ఆ రాజ్యంలో భాగము. మన రాజు ఎవడంటే ఆయనే. ఆయన రాజ్యంలో మనము భాగం అనమాట. కాబట్టి ఆ యొక్క రాజుల గ్రంథంలో సిద్కియాతో ఎండ్ అయిపోద్ది ఈ యొక్క యూదా రాజ్యము. తర్వాత తిరిగి యెషీ మొద్దు నుండి నరికివేయబడిన మొద్దు నుండి ఏమొచ్చిందమ్మా?
చిగురు అనేది వచ్చింది. ఆ చిగురు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యం ఇప్పుడు మనం అందరం ఉన్నామంటే ఆయన రాజ్యం కింద ఉన్నాం. యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వాసం ఉంచేవాడు రక్షించబడిన దేవుని వాక్యము సెలవిస్తుంది. దాన్ని మనము ఈ యొక్క రాజుల గ్రంథం అంతా చదివితే, ఆ యొక్క యోధా రాజుల గురించి చదివితే వాళ్ళు ఎందుకు నశించిపోయారు, వాళ్ళు ఎందుకు దేవుడు వాళ్ళని తీసేసాడో, ఆ యొక్క దావీదు రాజ్యాన్ని ఎందుకు నరికివేసాడో మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి ఆ యొక్క నరకవేయబడినటువంటి ఆ యొక్క దావీదు ఆ రాజ్యాన్ని తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఆయన స్థాపించాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉంటుంది. ఆయన రాజ్యానికి ఇంకా ఎండలేదమ్మా. నిత్యము ఆయన దావీదు కుమారుడైనటువంటి దావీదు వంశంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు రాజ్యము నిత్యము ఇంకా నిలుస్తుంది. ఆ విధంగా దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దావీదు పక్షముగా నెరవేర్చాడు. ఆయన సింహాసనము నిరంతరము నిలిచిన, సదాకాలము ఆయన సింహాసనం నిలిచినని దావీదుతో చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు దావీదు పక్షంగా నెరవేర్చడం, యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చడం జరిగింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ఎందుకంటే రాజ్యము భరము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిలో మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిలో మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయును గాక.